హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1 రిజల్ట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు సిబిటి 2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని ఆల్రెడీ రైల్వే బోర్డు వాళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సిబిటి 2 అనేది ఒకసారి చూస్తున్నట్లయితే నోటీస్ ఆన్ షెడ్యూల్ ఆఫ్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 2 మనకి వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ సిబిటి 2 అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి అక్టోబర్ 13వ తేదీ 10వ నెల 13వ తేదీ ఉంటుందని చెప్పడం జరిగింది. మీకు ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే మీకు 10 డేస్ బిఫోర్ వస్తుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే 4 డేస్ ముందు రావడం జరుగుతుంది. మీరు ఆ ఆధార్ లింక్డ్ అనేది చూసినట్లయితే మీ ఆధార్ కార్డు అనేది లాక్ చేసి ఉండకూడదు, ఎందుకంటే మనకి వెరిఫికేషన్లో ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఎవరైతే సిబిటి 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా సిబిటి 2కి సిద్ధంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీ ఎగ్జామ్ డేట్ అయితే మనకి 10వ నెల 13వ తేదీని షూర్గా గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్గా ఇప్పుడే రావడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో మనం బిఫోర్ వీడియోలో కొన్ని బోర్డు యొక్క కేటగిరీ రిజల్ట్స్, కేటగిరీ 1 ఏంటి, కేటగిరీ 2 ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన జస్ట్ ఇప్పుడే వచ్చిన రిజల్ట్ ప్రకారంగా చూసినట్లయితే బెంగళూరు యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందంటే మనకి కేటగిరీ 1కి 76 ఉంది. కేటగిరీ 1కి అన్రిజర్వ్డ్లో 76 ఉంది. కేటగిరీ 2 72, కేటగిరీ 3 67, కేటగిరీ 4 68. అది అన్రిజర్వ్డ్కి. ఎస్సీ చూసినట్లయితే 69, కేటగిరీ 2లో 64, కేటగిరీ 3లో 59, కేటగిరీ 4లో 59. ఎస్టీ చూసినట్లయితే మనకి కేటగిరీ 1లో 64, కేటగిరీ 2లో 60, కేటగిరీ 3లో మనకి 55. ఇలా మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే బెంగళూరుకి కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఓబీసీ చూసినట్లయితే ఓబీసీ మిగతా స్టేట్స్లో మిగతా బోర్డులో కంపేర్ చేసినట్లయితే మనకి బెంగళూరులో కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. చూడండి, అంటే లెవెల్ 1కి కేటగిరీ 1కి 73 ఉండొచ్చు, కానీ కేటగిరీ 2కి 69, కేటగిరీ 3కి మనకి 64, కేటగిరీ 4కి 60. అంటే ఇక్కడ చూడండి, కేటగిరీ 4కి 60కి వచ్చిందండి, 64కి వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి రిమైనింగ్ బోర్డ్స్లో కంపేర్ చేస్తే మాత్రం ఓబీసీకి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్లో. తర్వాత ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 72 ఉంది కేటగిరీ 1కి, కేటగిరీ 2 66, కేటగిరీ 3 60, కేటగిరీ 4 60. ఈఎస్ఎం చూసినట్లయితే 45 30 31. మనకి ఆర్విఐ అంటే మనకి ఏంటంటే రెగ్యులర్ వేకెన్సీ ఆఫ్ హియరింగ్ ఇంపేర్డ్, అదేవిధంగా ఆర్ఎల్డి అంటే రెగ్యులర్ వేకెన్సీ ఫర్ లోకోమోటివ్ డిజేబిలిటీ. వీళ్ళ కోసం కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి ఆర్ఎల్డి 46 ఉంది, 34 ఉంది, 35 ఉంది. ఇది మనకి రీసెంట్గా వచ్చిన బెంగళూరు బోర్డుది. ఇంకా మనకి సికింద్రాబాద్ బోర్డు రిజల్ట్ ఇంకా రాలేదు. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క కట్ ఆఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యొక్క అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను, కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.